ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలుకు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఒక వ్యక్తి జీవితంలో, ఒక క్రైస్తవ కుటుంబంలో, నిజంగా క్రీస్తుని నమ్ముకున్న ఒక వ్యక్తి జీవితంలో నెమ్మది కలగాలి అంటే మొట్టమొదటిది మార్గములో నిలిచి చూడండి. స్టాండ్ స్టిల్. నిలిచి చూడండి, స్టాండ్ స్టిల్. రెండవది మేలు కలుగు పురాతన మార్గములను గురించి విచారించండి. పురాతన మార్గాలు అంటే వాక్యం, స్క్రిప్చర్స్. వాక్యంలో విచారణ చెయ్యండి. మొట్టమొదటిది నిలిచి ఉండండి ప్రభువులో. మనకేదైనా కష్టము, మనకేదైనా రోగం, మనకేదైనా ఆపద మన కుటుంబాల్లో సంభవించినప్పుడు, మనకేదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ డిఫికల్టీస్, భయంకరమైన పరిస్థితులు గుండా ప్రతి కుటుంబం ఏదో ఒక రోజు వెళ్తుంది, వెళ్ళక తప్పదు. క్రైస్తవ జీవితం ఏమి పూలబాట కాదు. క్రైస్తవ మార్గంలో ముళ్ళు కూడా ఉంటాయి. క్రైస్తవ మార్గంలో ముళ్ళు కూడా గుచ్చుకుంటాయి అప్పుడప్పుడు. నేను ఇంత భక్తిగా ఉన్నానే, నా కర్మ ఏంటి ఇలా కాలింది అనుకునే రోజులు కూడా వస్తాయి. నేను ఇంత ప్రార్థనా పరుణ్ణే, నా పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారు అనే రోజులు కూడా వస్తాయి. నేను ఇంత ప్రార్థనా పరుణ్ణే, నా సంఘము ఇంకా ఎదగట్లేదంటని వేదన పడే సేవకులు కూడా ఉంటారు. నేను దీవారాత్రాలు నా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నానే, నా సంఘంలో ఇంకా క్రమశిక్షణ లేదే అని బాధపడే సేవకులు, విశ్వాసులు కూడా ఉంటారు. ఖచ్చితంగా ఇది ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి సేవలో కూడా సహజంగా ఈ ప్రశ్నలు తలెత్తుతాయి. దేవుడు ఎప్పుడు కూడా ఈ ప్రశ్నలు అడగొద్దని చెప్పలా. దేవుడు ప్రశ్నలు అడగమనే చెప్తున్నాడు. గిద్యోని అడిగాడు, పిరికోణ్ణైన నన్ను, పరాక్రమము గల బలాఢ్యుడా, ఆ మిద్యానీయుల్ని జయించే అవకాశం నీకు ఇస్తున్నాను, యుద్ధానికి బయలుదేరమని దేవుడు గిద్యోనుతో చెప్తే, శత్రువులకు భయపడి చాటుగా గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. చాటుగా మనమేం వరి పంట అంటాం, అక్కడ గోధుమ పంట అంటారు. చాటుగా గోధుమ పంట నలగొట్టుకుంటున్నాడు. చాటుగా మిద్యానీయులు చూశారంటే గోధుమలు ఎత్తుకొని పోతారు, గిద్యోన్ని చంపేస్తారు. అలాంటి వాడిని గడగడగడ వణికిపోతున్న వాడిని పరాక్రమం గల బలాఢ్యుడా అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తికి చీకట్లో లేచి వాళ్ళ అమ్మ సహాయం లేకుండా 19 ఏళ్ల వయసులో కూడా బాత్రూమ్కి పోలేడు. 19 ఏళ్ల వయసులో కూడా. అలాంటి వాడిని దేవదూత వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా అంటే ఎలా ఉంటుంది చెప్పండి. గిద్యోను గడగడలాడుతూ అంటున్నాడు, నేను ఎన్నిక లేని వాడిని, నేను పిరికి వాడిని, నన్ను పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నావు, పైగా యుద్ధం చేయమంటున్నావు, ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. దేవదూతను అడిగితే దేవదూత సణుక్కోల. నువ్వేదైనా పరీక్ష పెడితే ఆ పరీక్షలో నేను నిరూపిస్తానన్నారు దేవదూత. అయితే గిద్యోని అంటాడు, ఒకసారి నా కళ్ళమంతా తడవాలి, ఈ గొర్రెబొచ్చంతా తడవాలి, మిగతా భాగం అంతా ఎండిపోయి ఉండాలి. మరొకసారి కళ్ళమంతా తడవాలి, గొర్రెబొచ్చు మాత్రం ఎండిపోయి ఉండాలి. దేవునికి పరీక్ష పెడితే ఆ పరీక్షలో గిద్యోను ఏమడిగాడో అదే దేవుడు చేశాడు. చెప్పండి, కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. మీరు నేను దేవుని మాట వినగలిగితే,
కంగారు పడకుండా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినగలిగితే, చదవగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్యోనుని వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గిద్యోను దేవదూత వచ్చిన వెంటనే భయపడి పారిపోలా. మొట్టమొదటగా అతడు నిలిచాడు, స్థిరంగా నిలబడ్డాడు. రెండవది, పురాతన మార్గాలను గూర్చి విచారించాడు. ఈ విధంగా నాలాంటి పిరికివాడిని వాడుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా బైబిల్లో, స్క్రిప్చర్స్లో? ఆ రోజున పాత నిబంధన మాత్రమే ఉంది, 5 కాండాలు మాత్రమే ఉన్నాయి. ఆది కాండం, సంఖ్యాకాండం, నిర్గమకాండం, లేవియకాండం, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండాలు మాత్రమే గిద్యోనుకు తెలుసు. వాటిని చూశాడు. బలహీనుల్ని ఎవరినైనా దేవుడు వాడుకున్నాడని చూస్తే మోషే పిరికోడే, అబ్రహాము పిరికోడే, నోహు పిరికోడే. ప్రతి మనిషి పిరికివాడే. పైకి చెప్తాం నా అంత ధైర్యవంతుడు లేడని, అబద్ధం. ప్రతి మనిషిలో పిరికితనం దాగి ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, పిరికి ఆత్మ మీకు నేను ఇవ్వలా, కానీ పాపం వల్ల మనలో పిరికితనం వచ్చింది. మనం ఎవరు పిరికోళ్ళం కాదంట. ఒకప్పుడు మనల్ని చూస్తే సింహాలు పరిగెత్తాయి, మనల్ని చూస్తే పులులు పరిగెత్తాయి. కానీ ఈ రోజున చీమను చూస్తే మనం పరిగెత్తున్నాం, కుక్కను చూస్తే అంత దూరంలో ఆగిపోతున్నాం. ఈ పిరికితనానికి కారణం మన పాపమే. మన మొదటి మానవుడైన ఆదాము చేసిన పాపం. గిద్యోనుతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. గిద్యోను జ్ఞాపకం చేసుకుంటే వాక్యాన్ని, పిరికి వాళ్ళందరినీ వాడుకున్నాడు. కాబట్టి ఈ దూత చెప్పే మాట నిజమే, నన్ను కూడా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా ప్రభు వాడుకుంటాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. 10 మందిలో నడవటానికి సిగ్గుపడే నన్ను కమ్యూనిస్టు పార్టీలో ప్రవేశించినట్లుగా చేసి, కమ్యూనిస్టు పార్టీ నుంచి నేరుగా బయటికి రాగానే క్రైస్తవ్యం అనే మార్గంలోకి ప్రభువు నన్ను నడిపించి, ఎక్కడన్నా మాట్లాడంటే కాళ్ళు గడగడగడ వణికేవి నాకు. అలాంటి నన్ను ఎక్కడైనా ధైర్యంగా ప్రభు కొరకు నిలబెట్టే సాధనంగా ప్రభు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఖచ్చితంగా వాడుకుంటాడు. మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. రెండవది, ఎప్పుడు కూడా మీరు వాక్యాన్ని ధ్యానించేవారిగా, వాక్యాన్ని వినేవారిగా, ఈరోజు ప్రభు మాతో ఏం మాట్లాడతారో అని వేచి చూసేవాళ్ళుగా మీరు ఉండాలి. మూడవది, మేలు కలిగే మార్గం ఏదో, అసలు మేలు ఏది, నాకు మేలు కలగాలంటే నేనేం చేయాలి, అది కూడా మీరు తెలుసుకొని, మేలు కలిగే మార్గం మీకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా? మేలు కలిగే మార్గం మీ అమ్మమ్మ మీకు చెప్పదు, మీ తాతయ్య మీకు చెప్పడు. మేలు కలిగే మార్గం ఈ బైబిల్లోనే ఉంటుంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. మీకు మేలు కలిగే మార్గం బైబిల్లో రాసింది. ఆ మార్గంలో నడుచుకోండి, మీకు నెమ్మది కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా జనాంగం భయంకరమైన పాపంలో ఉన్నారు, విగ్రహారాధనలో ఉన్నారు. పెందల కడనే ప్రవక్తలను పంపించి దేవుడు హెచ్చరించాడు, బబులోను వాళ్ళు మీ మీద యుద్ధానికి రాబోతున్నారు, మీ ప్రవర్తన సరిచేసుకోండి, ఆకాశ నక్షత్రాలను పూజించకండి, విగ్రహాలను పూజించొద్దు, ఇంతకు దైవజనుడు చెప్పినట్టుగా అన్ని మార్గాల్లో నడవద్దు, జీవము కలిగిన దేవుడినైనా నా వైపే చూడండి, ఒకరినొకరు ద్రోహం చేసుకోకండి, ఒకరినొకరు బలాత్కరించుకోకండి, మోసం చేసుకోకండి, ప్రేమగా బతకండి, ఆప్యాయంగా బతకండి, జీవము గల దేవుడినైనా
నన్ను సేవించండి అని దేవుడు ప్రవక్తల ద్వారా యూదా జనాంగానికి తెలియజేశాడు. ఆ ప్రవక్తల్లో ఇర్మియా ప్రవక్త కూడా ఒక ఆయన. ఇర్మియా ప్రవక్తని ఏడుపుల ప్రవక్త అంటారు. ఆయన కన్నీటి ప్రవక్త. ఆయన పొద్దున్న లేస్తే ఏడవటమే ఆయనకు తెలుసు. ఎవరి కోసం? తన కష్టాల కోసం కాదు, తన ప్రజలైన యూదుల కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఇక్కడ ఒక ప్రశ్న. నీ పిల్లలు మార్గం తప్పి తిరుగుతున్నారు కదా, నువ్వెన్నిసార్లు దేవుడి సన్నిధిలో ఏడ్చావు? సహోదరి, నీ భర్త ఇష్టానుసారంగా ఉన్నాడు కదా, ఎన్నిసార్లు నీ భర్త రక్షణ కొరకు ఏడ్చావు? ఎన్నిసార్లు నీ భార్య కొరకు ఏడ్చావు? కడుపు నొప్పి వస్తే ఏడవటం కాదు, గుండె నొప్పి వస్తే ఏడవటం కాదు. ఎన్నిసార్లు నీ బిడ్డలు పాపంలో ఉంటే దేవుని సన్నిధిలో ఇర్మియా లాగా ఎలుగెత్తి ఏడ్చి, ప్రభువా నా బిడ్డల్ని ఈ పాపము సంఖ్యల నుంచి విడిపించు అని ఎన్నిసార్లు ప్రార్థన చేశావు? ఎన్నిసార్లు నీ భర్తని పాపం నుంచి విడిపించమని ఏడ్చావు నువ్వు? నీ ఏడుపల్ల ఎంతసేపు అప్పులు తీరాలని ఏడిపే కానీ తాగుబోతాడని భర్త మార్పు కొరకు ఏడుపు కాదు కదా. ఎంతసేపు సంపాదించాలని ఆశే కానీ నా కొడుకు నాశనం అయిపోతున్నాడే, వాడు మారు మనసు పొందాలని ఏడాడని ఏడ్చావా? ఈనాడైనా ఏడ్చావా? ఇర్మియా యూదా జనాంగం కొరకు ఏడ్చాడు. తన కొరకు, తన పెళ్లి కూడా చేసుకోలే, తన భార్య కొరకు కాదు, బిడ్డల కొరకు కాదు, యూదా జనాంగం కొరకు దేవుని సన్నిధిలో ఏడ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మీ కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందాలంటే మీరు దేవుని సన్నిధిలో కన్నీటితో ఎలుగెత్తి ఎన్ని రోజులైనా కన్నావు కదా బిడ్డని, ఎన్ని రోజులైనా ఏడ్చి ప్రార్థన చేయి. వాడిని శపించడం ఎందుకు? చేసుకున్నావు కదా భర్తని, ఎన్ని రోజులైనా ఏడ్చి ప్రార్థన చేయి. వాడిని శపించడం ఎందుకు? ఇర్మియా అదే చేశాడు. పాపాన్ని మానండి, లేకపోతే శత్రువు మీ మీదకి వస్తాడు, మిమ్మల్ని బబులోను దేశానికి చెరలోకి తీసుకుపోతాడు, కుక్కలను కట్టినట్టు సంఖ్యలతో కట్టి తీసుకుపోతాడు. నా మాట వినండి అని ఇర్మియా ఎంతగా హెచ్చరించినా, మీరు ఎంతగా ఏడ్చినా మారలేదనుకోండి, మీ పాపం అంటూ ఏమీ లేదు. ఎహెజ్కేలు ప్రవక్త దేవుడు అంటాడు, ఎహెజ్కేలు నువ్వు ప్రకటించు, పాపం వల్ల శాపం వస్తుంది, పాపం మానమని చెప్పు. నువ్వు చెప్పావనుకో, అతడు మారలేదనుకో, నీకు దోషమేమీ ఉండదు. కానీ నువ్వు చెప్పలేదనుకో, నువ్వే దోషివి, పాపివి, నేను నిన్ను శిక్షిస్తాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఈరోజు నిజంగా రక్షణ పొందిన వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ పిల్లలకి, మీ బంధువులకి రక్షణ మార్గాన్ని చెప్పాలి. వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేయాల్సిన బాధ్యత మీది. మీరు చెప్పకపోయినా, వారి కొరకు కన్నీరు కార్చకపోయినా దేవుని శిక్ష మీరు భరించాల్సి వస్తుంది. మీరు చెప్పినా కూడా వాడు మారకపోతే దేవుని శిక్ష అతని మీదకే వస్తుంది. మీకు ఎలాంటి దోషము ఉండదు. అర్థమైందా? నేను రక్షణ మార్గం తెలిసి రాజుని ఒకవేళ రక్షించబడకపోతే, రాజునికి నా కళ్ళ ముందే నాశనం అవుతున్నా నేను సువార్త ప్రకటించకపోతే దోషి ఎవరో తెలుసా? నేను ఎవరినో తెలుసా? దేవుని యొక్క కావలి వాడను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి మాత్రమే కాదు, ఈ సంఘానికి కావలి వాడిగా మీ సేవకుడిని నియమించాడు. అప్పుడప్పుడు సహాయకుడిగా నన్ను నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మేము చెప్పకపోతే మేము దోషులం. మీరు కానుకల పెట్టిలో గలగల వేస్తారనే ఉద్దేశంతో మీకు కనుక మసిబూసి మారేడిగా చేసి మిమ్మల్ని అబ్బో మీరు సూపర్ డాపర్ అంటే శిక్ష ఎవరికో తెలుసా? మాకు. ఈరోజు చాలా సంఘాల్లో ఖండించేవాళ్ళు లేరు, బుద్ధి చెప్పేవాళ్ళు లేరు. కారణం, ఖండిస్తే ఆగిపోతారు.
బుద్ధి చెప్తే సంఘానికి రారు. ఊర్లో వచ్చిన సంఘాలు ఉన్నాయి ఇప్పుడు. డబ్బు కోసం కాదండి సేవ. దేవుని శిక్ష మేము ప్రకటించకపోతే మాకు వస్తుంది. ప్రకటించాక మీరు మారకపోతే ఆ శిక్ష మీది, మాకు సంబంధంలా. నేను రాజునికి చెప్పాక మారలేదనుకోండి, శిక్ష అతంది. చెప్పలేదనుకోండి, శిక్ష నాది. మీకు ఆలోచించే ఉంటారు ఈ పాటికి. మీరు ఎంతమందికి సువార్త చెప్పే బాధ్యత మీ మీద ఉందో ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యిర్మీయా యూదా జనాంగం కొరకు ఏడ్చాడు కన్నీటితో. క్రీస్తు పూర్వం 627 నుండి 586 వరకు, అంటే 40 సంవత్సరాలు, 40 years, 627 BC టు 586 BC వరకు ఏడుస్తూనే ఉన్నాడు, ప్రకటిస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు, ప్రకటిస్తూనే ఉన్నాడు, హింసలు భరిస్తూనే ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కరోజు మా ఆయన కొరకు ప్రార్థన చేశానండి, వాడు మారట్లేదండి. యిర్మీయా 40 సంవత్సరాలు ప్రార్థన చేశాడండి, 40 years. నా చిన్న కొడుకు మారట్లేదండి. సంవత్సరం బట్టి పాస్టర్ గారికి కూడా చెప్పా, ఇజ్రాయేల్కి కూడా ఉపవాస ప్రార్థనలు అన్ని చించేసుకున్నా, జుట్టు బీక్కున్నా, గుడ్డలు చించుకున్నా, కానీ నా చిన్న కొడుకు మారట్లేదండి. ఇక వాడిని దేవుడికి అప్పగించేస్తున్నా. నువ్వెవరు అప్పగించడానికి? దేవుడికి అప్పగించేస్తున్నా. వాడు మారినా మారిపోయిన వాడి కర్మ. ఇక నేను వాడి కొరకు ప్రార్థన చేయను. ఒకేమంటుంది నాతో, ఓసి బుద్ధి లేనిదానా, నీకు పరలోక రాజ్యం లేదని చెప్పాను నేను. నీకు పరలోక రాజ్యం లేదు. నువ్వు బతికున్నంత వరకు, నీ చిన్న కొడుకు మారే వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నా. హల్లెలూయా. నీ తండ్రి మారే వరకు, నీ తల్లి మారే వరకు, నీ చెల్లి మారే వరకు, నీ బిడ్డ మారే వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. యిర్మీయా 40 years he prayed like anything, with tears, కన్నీటితో విలపించాడు. విచిత్రం ఏంటి తెలుసండి, కొందరు రక్షింపబడ్డారు, చాలా మంది మారు మనసు పొందలేదు. యిర్మీయా దోషం ఏమీ లేదు అక్కడ. యిర్మీయా ప్రకటించాడు, గోతిలో వేసినా ప్రకటించాడు, రాళ్లతో కొట్టినా ప్రకటించాడు, సంఖ్యలతో బంధించినా ప్రకటించాడు. ఈ రోజున ప్రకటించే అవకాశం మీ పాస్టర్ గారు సువార్త పత్రికలు తెచ్చి మీరు పంచమని ప్రకటించే అవకాశం మీకు ఇచ్చిన, ఈ పత్రిక తీసుకుపోయి తల కింద పెట్టుకున్నారంటే మీరు శిక్షార్హులు అవుతారు. ఈ పత్రిక తీసుకెళ్ళి మీరు పంచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుంది. హల్లెలూయా. అబ్బో, నాకు నెలకు 40,000 జీతం వస్తుంది, మా ఇల్లు కొద్దిగా డబుల్ ఫ్లోర్ బిల్డింగు, మా ఊళ్ళో పేదోడికి పంచితే వాడు నన్ను అదొక రకంగా చూస్తాడు, మా కులం కాని వాళ్ళతో మాకే సంబంధం, అబ్బో మేము పలానా కులం వాళ్ళం, అక్కడికి పోయి ఎందుకు పంచుతాం, మేము మమ్మల్ని తక్కువగా చూడరా అనుకున్నాను అనుకోండి, శిక్ష తప్పదు. ఎవడు తక్కువ కాదండి, దేవుడు మన అందరినీ సమానంగా సృష్టించాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. ఆఫీసర్ కనపడితే ఆఫీసర్కి ఇవ్వండి, అటెండర్ కనపడితే అటెండర్కి ఇవ్వండి, పాకి పని చేసుకునే అతను కనపడితే అతనికి ఇవ్వండి, పొలంలో పని చేసుకునే అతనికి కనపడి అతనికి ఇవ్వండి. ఏంటి సార్, నువ్వు టక్కేసుకొని ఉంటావు కదా, అందులో తెల్ల బట్టలు వేసుకొని మహారాజుల్లా కనపడుతున్నారు మీలో చాలామంది. మిమ్మల్ని చూసి వాళ్ళు భయంగా మీ దగ్గరకు వస్తారు. అంత మాత్రాన మీరు కంగారు పడకండి. అమ్మా, దేవుణ్ణి నమ్ముకోండి, ఈ పత్రిక చదవండి. సార్ మాకు చదువు రాదు సార్, చదివి వినిపించండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. యిర్మీయా 40 సంవత్సరాలు కన్నీటితో ప్రార్థన చేశారు. వాళ్ళు మారలా. కొందరు మారారు, కొందరు మారలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను రాజు వచ్చాడు, చెరలోకి తీసుకుపోయాడు. ఈ రోజున మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, అవి భరించలేని పరిస్థితులు కావచ్చు, అది నెమ్మది లేని పరిస్థితి కావచ్చు, అది ఎవరు సహాయం చేయలేని పరిస్థితి కావచ్చు. ప్రభు మీతో నాతో మాట్లాడుతున్న మాట, మీకు నెమ్మది కలగాలంటే నేను చెప్పినట్లు చెయ్యండి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా.
హల్లెలూయా. మీకు నెమ్మది కలగాలంటే నేను చెప్పినట్టు చేయండి అని ప్రభు చెప్తున్నాడు, నేనుగా చెప్పేది. వినటానికి సిద్ధమేనా? వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది స్టాండ్ స్టిల్, నిలిచి ఉండండి. దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి. మీకు ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, పరిస్థితులు రకరకాలుగా వస్తున్నాయి మన కుటుంబంలో. ఒక్కోసారి మనకు వేదన కలుగుతుంది. ప్రభు మనతో మాట్లాడే మాట, మీరు దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి, నిలిచి ఉండండి. కీర్తనల గ్రంథం 46:10 ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 46:10. త్వరగా. ఊరకుండుడి, నేనే దేవుడిని అని తెలుసుకోండి. మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి. షట్ యువర్ మౌత్ అండ్ వెయిట్ ఇన్ మై ప్రెజెన్స్. మీరు ఏం మాట్లాడొద్దు. నా కర్మ ఇలా కాలింది, నా పిల్లల బతుకులు ఇలాగ ఉన్నాయి, నా కుటుంబం ఇలాగ అయిపోయింది, నేను ఇలా అవుతానని ఏ రోజు అనుకోలేదు, నా పిల్లలు నా మాట వింటలేదు, నేను అనుకున్నంతగా అభివృద్ధి చెందలేకపోతున్నాను. ఇలాంటి ఆలోచనలు ఏం చేయకండి. ఏ పరిస్థితుల్లో మీరు, నేను, మన కుటుంబాలు ఉన్నా ఊరకుండండి, మౌనంగా ఉండండి. మన దేవుడు మనకు తోడున్నాడని ఆయన సన్నిధిలో కనిపెట్టి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 130వ కీర్తన 5-6 వాక్యాలు. 135:6 వాక్యాలు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. ఎలా కనిపెట్టుకుంటూ తెలుసండి? రాత్రి వేళ వాచ్మెన్, కావలివాడు ఏ విధంగా ఒక ఫ్యాక్టరీని కావలి కాస్తాడో, లేదా నిజమైన వాచ్మెన్ని ఈ చర్చి దగ్గర పెడితే రాత్రులు ఎలా నిద్రపోకుండా, ఏ దొంగ రాకుండా కాపాడతాడో, తాగి పండుకునేవాడు కాదు నేను చెప్పేది. నిజమైన వాచ్మెన్, నిజమైన వాచ్మెన్, కాపలాదారుడు, లేదా ఒక పోలీస్ స్టేషన్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డు రాత్రంతా ఎలా మేలుకుంటాడో అలాగటండి మన కుటుంబంలో కానీ, మన వ్యక్తి జీవితంలో కానీ, మన సంఘంలో కానీ కొన్ని పరిస్థితులు తారుమారు అవుతున్నప్పుడట, మన పిల్లల జీవితాలు తారుమారు అవుతున్నప్పుడంట, ఊరకుండి మౌనంగా ఉండి వాచ్మెన్ లా కాపలాదారుడు ఏ విధంగా రాత్రంతా కనిపెడతాడో ఆ విధంగా కనిపెట్టాలంట మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తొందర పడకూడదట, తొందర పడకూడదట. తొందర పెడితే ఏం జరుగుతుంది? ఆదికాండం 12వ అధ్యాయం, అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచి, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానం ఆకాశ నక్షత్రాల కంటే విస్తరింపచేస్తాను, మరొక చోట ఇసుక రేణువులంతగా నీ సంతానాన్ని వ్యాపింపచేస్తానన్నాడు. అబ్రహాముకు ఆ రోజు ఉన్న భార్య శారా. దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఏ భార్య అయితే ఉందో ఆ భార్య ద్వారానే దేవుడు సంతానాన్ని ఇస్తారని వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం ఏం చేశాడు తెలుసండి? అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలోనే 12-16 వాక్యాలు చదువుకుంటే, కరువు వచ్చిందని ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ అబద్ధాలు ఆడాడు. దేవుడు ఆ రాజుని గద్దిస్తే ఒక స్త్రీని శారాకు తోడుగా ఆ రాజు పంపించాడు. ఆమె పేరు హాగరు. శారా నిండు వృద్ధాప్యంలో ఉంది, 75 సంవత్సరాల వయసులో ఉంది. దేవుడు అబ్రహాముకు ఆదికాండం 15వ అధ్యాయంలో కూడా వాగ్దానం చేశాడు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను. నాకు సంతానం లేదయ్యా అన్నాడు. లేదు లేదు, నీ భార్య అయిన శారా ద్వారానే నీకు సంతానం ఇస్తాను అన్నాడు. కానీ అంత భక్తుడు, 24 సంవత్సరాలు ఎదురు చూశాను కదా, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసినా నాకు మేలు కలగలేదు, ఇంకా నేను మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేను, త్వరగా కార్యం జరగాలి, త్వరగా కార్యం జరగాలి, త్వరగా నాకు బిడ్డ పుట్టాలి. శారాకి బిడ్డ పుట్టట్లా. శారా చెప్పింది, ఎవరి బిడ్డైనా మన బిడ్డే కదా,
హాగర్తో నువ్వు శయనించు, ఆమెకు బిడ్డ పుడితే నా బిడ్డే కదా అనింది. అబ్రహాం ఏం చెప్పి ఉండాలంటే, అమ్మా దేవుడు ఏమంటున్నాడంటే ఊరకుండుడి, మౌనంగా ఉండండి, నా రక్షణ కొరకు ఎదురు చూడండి అని చెప్పాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఇదిగో గొప్ప కార్యము నేను నీకు చేస్తానని చెప్పాడు. నా సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తానని చెప్పాడు. నా సంతానం అంటే సారా నీ గర్భము ద్వారా కలిగే సంతానమే, ఇంకొక ఆడ మనిషి ద్వారా కలిగే సంతానం కాదమ్మా అని చెప్పాల్సిన అబ్రహాము అంత భక్తుడు చెప్పకుండా తొందరపడి భార్య ఏం చెప్పిందో అది చేశాడు. దానివల్ల కలిగిన నష్టం ఏంటి తెలుసండి? ఈ రోజున దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఇష్మాయేలు సంతానం ప్రపంచమంతా వ్యాపించింది. దానివల్ల అబ్రహాము కలిగిన నష్టం ఏంటి తెలుసండి? త్వరగా కార్యం చేయాలనుకున్న దేవుడు అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది బిడ్డ కొరకు. దేవుడు కార్యం ముందుగానే చేసేవాడు, కానీ అబ్రహాము త్వరపడ్డాడు, తన సొంత ప్రయత్నం చేశాడు. అందుకని దేవుని కార్యం ఆలస్యమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తొందర పడకండి. దేవుడు మీ బిడ్డల పక్షంగా, మీ పక్షంగా గొప్ప కార్యం చేయబోతున్నాడు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయిందని కంగారు పడకండి. దేవుడు మీ పిల్లల్ని పెంచుతాడు, పోషిస్తాడు, పెళ్లిళ్ళు చేస్తాడు, ఉద్యోగాలు ఇప్పిస్తాడు, త్రాగుడు కూడా మానిపిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. మీ భర్తల్ని మారుస్తాడు, మీ భార్యలను మారుస్తాడు. వెయిట్, ఊరకుండండి, దేవుని సన్నిధిలో మౌనంగా ఉండండి. నీ గర్భఫలాన్ని, గర్భాన్ని తెరుస్తాడు. ఎన్ని సంవత్సరాలండి అయ్యగారు? వెయిట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జార్జ్ ముల్లర్ తన స్నేహితుడి రక్షణ కొరకు 60 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 60 సంవత్సరాలకి జార్జ్ ముల్లర్ బతికుండగా ఆయన స్నేహితుడు రక్షణ పొందల. జార్జ్ ముల్లర్ చనిపోయాక ఆయన స్నేహితుడు రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏమి జరుగుతుందో మనకు తెలియదు, కానీ మీ బాధ్యత, నా బాధ్యత. తొందరపడద్దు, మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టండి. దేవుని సన్నిధిలో కనిపెడితే ఆశీర్వాదాలు చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఎదురుగా ఫిలిస్తీ సైన్యం ఉంది. ఇక్కడ సౌలు రాజు ఇశ్రాయేలు సైన్యంతో నిలబడి ఉన్నాడు. అక్కడ ఫిలిస్తీ సైన్యం ఉంది, యుద్ధానికి వచ్చారు. ఇక్కడ సౌలు రాజు, ఇశ్రాయేలు రాజు యుద్ధానికి వచ్చాడు సైన్యాన్ని తీసుకొని. సమూయేలు ప్రవక్త దేవుని మాటగా ఒక మాట చెప్పాడు, సౌలు యుద్ధ రంగానికి వెళ్ళు, సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళు, కానీ అక్కడ ఆగు, స్టాండ్ స్టిల్. నేను వచ్చేదాకా ముందు కదలొద్దు, నేను వచ్చేదాకా ముందుకి కదలొద్దు. తొందరపడితే ఏం జరుగుతుందో చెప్తున్నాను మీకు నేను. దేనికి తొందరపడకండి. మీ దైవ సేవకుడికి చెప్పి ప్రార్థన చేయించండి. మీ ప్రార్థన చాలా ఎక్కువ అవసరం. కన్నీటితో మీరు ప్రార్థన చేయండి. ఏ అబ్బాయికి ఇచ్చి నీ కూతుర్ని వివాహం చేయాలో, ఏ అమ్మాయికి ఇచ్చి నువ్వు ఒక అబ్బాయికి వివాహం చేయాలో కనిపెట్టు. రకరకాల వాళ్ళు రకరకాల మాటలు చెప్తారు. కాపురం చేయాల్సింది నీ కొడుకు, నీ కూతురే. నువ్వు పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో కనిపెడితే నా దేవుడు ఉత్తరం ఇస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు కదా. వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని సన్నిధిలో కనిపెట్టు, స్టాండ్ స్టిల్, ఊరకుండు, మౌనంగా ఉండు. మౌనంగా ఉండమంటే కామ్గా గురకబెట్టమని కాదు, ప్రార్థన చేయమని. ఎడతెగక ప్రార్థన చేయి. ఈ ముసలోడు ఎప్పుడు పోతాడో పోడో, రోజు నన్ను చీపురుతో కొడుతున్నాడని కంగారు పడబాక, దేవుడు వాడిని మారుస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. వాడిని ఆ ఇంటికి ఇంటికి తిరగకుండా మారుస్తాడు, నీ దగ్గరే ఉండేటట్టుగా చేస్తాడు. అంతేగాని అక్కడ ఇక్కడ పసర్లు ఉంటాయి అంటే ఇది తెచ్చి నెత్తికి అద్దబాకండి, వాడు చచ్చిపోతాడు లేనిపోయింది అనవసరం. ఈ ఆంధ్రాలో దరిద్రం ఎంత ఉంటాయంట, ఏదో చేస్తారంట, మరి నాకు తెలియదు, నాకు ఎవడు చేయలేదు లేండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వద్దు మనకొద్దు. మీరు ఊరకుండి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలు రాజు ఏం చేశాడు తెలుసా?
సమూయేలు చెప్పాడు, నువ్వు మౌనంగా అక్కడే ఉండు, నేను వస్తా, నేను వచ్చాక బలిస్తా, బలిచ్చాక నేను రైట్ అంటే నువ్వు యుద్ధానికి వెళ్ళు, అప్పుడు యుద్ధంలో నువ్వు విజయం సాధిస్తావని చెప్పాడు. సమూయేలు ప్రవక్త రావడం కొంచెం ఆలస్యమైందండి. సౌలు ఏం చేశాడు తెలుసా? తొందరపడి ప్రవక్త అర్పించాల్సిన బలిని, ఇజ్రాయేలు ఇవ్వాల్సిన బలని, ఏమండి, ఇజ్రాయేల్ ఇవ్వాల్సిన బలని, ప్రభు బలని, నాకు పాటలు పాడే అవకాశం చర్చిలో బాగా ఇస్తున్నాడు కదా మా అయ్యగారు, నేను కూడా తెల్ల ముసుగే వేస్తున్నాను కదా, మహాభక్తుల్లా కనపడుతున్నారు, అంత పెంతుకోస్తు సంఘంలా కనపడుతున్నారు వీళ్ళు కూడా, నేను కూడా మహాభక్తురాలనే కదా, నేను కూడా మహాభక్తుడే కదా, మా అబ్రాహ్మణ్ వచ్చేసి నేరుగా ఇక్కడ కాకుండా ఇక్కడ నిలబడి ప్రభు శరీరం ప్రభు రక్తం అన్నాడు అనుకోండి, అయిపోయినట్టు. ఇక్కడ అభిషేకించింది ఎవరిని? దేవుడు అభిషేకించింది ఎవరిని? మీ సేవకుడిని. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఇక్కడ అభిషేకించబడిన వారు ఎవరు? దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించబడిన వారు మేము. మీరు ఇవ్వద్దు అని నేను చెప్పను, కానీ మీరు సేవ కొరకు ప్రతిష్ఠించుకోండి, అభిషేకించబడండి, అర్హత పొందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతేగాని ఒక పాట పాడినంత మాత్రాన, ఏమండి, 4 వాక్యాలు వచ్చినంత మాత్రం నేను కూడా ఇస్తానండి, పులిపెట్టి ఎక్కుతానండి అంటే కాదండి. ఉజ్జియా రాజు అర్పించవలసిన యాజకుడు అర్పించవలసిన ధూపాన్ని ఉజ్జియా రాజు తాను అర్పించాడు. యాజకుడు చేయవలసిన పని రాజు చేసినందున రాజు నొసట కుష్టు పుట్టి అంటరాని వాడిగా మారి చనిపోయాడు. ఇక్కడ సమూయేలు ప్రవక్త బలి అర్పించాలి. రాజైన సౌలుకు బలి అర్పించే అధికారం లేదు, కానీ యుద్ధము, శత్రువులు ఎదుర్కొన్నారు, ఇశ్రాయేలీయులు భయపడిపోతున్నారు, నేను త్వరగా బలి అర్పించి యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రవక్త రాకముందే బలి అర్పించాడు సౌలు రాజు. 13వ అధ్యాయము 8 నుండి 14 వాక్యాలు మీరు తీరిగ్గా ఇంట్లో చదువుకోండి. అతను చేసిన ఆ పనికి సౌలు రాజ్యము కొట్టివేయబడింది. సౌలు ఆ రోజే సింహాసనం దిగిపోలేదు, కానీ సౌలు, నీకు నీ తర్వాత నీ కొడుక్కి రాజ్యం ఇస్తామనుకున్నాడు దేవుడు, కానీ నువ్వు తొందరపడి చేసిన కార్యాన్ని బట్టి నీ రాజ్యము కొట్టివేయబడింది. దేవుడు నీ స్థానంలో ఒక వారసుడిని ఎన్నుకోబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తొందరపడకండి, దేవుని సన్నిధిలో కనిపెట్టండి. దేవుని సన్నిధిలో కనిపెడితే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వాక్యం రాయబడింది. దేవుడి సన్నిధిలో కనిపెట్టినప్పుడు, చదవండి అన్నమాట, 64:4. దేవుని సన్నిధిలో కనిపెడితే మొట్టమొదటి జరిగే కార్యం ఏంటి తెలుసండి? నీ కార్యాలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచండి. మీరు 64:4 చదువుకోండి. నీ సన్నిధిలో కనిపెట్టే వారి పక్షంగా నీవు కార్యాలు సఫలపరిచే దేవుడు. మీ కార్యం జరగాలంటే కనిపెట్టండి, దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టండి. ఎంతకాలమైనా ఎంత దూరమైనా దేవునికి స్తోత్రం కలుగును కాక. నీ కార్యం సఫలమవుతుంది. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 34వ వాక్యం రాయబడింది. దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుడు అతన్ని హెచ్చిస్తాడు. హీ ఎగ్జాల్ట్స్. నిన్ను, నీ కుటుంబాన్ని కొండ మీద కట్టబడిన పట్టణంలాగా వెలిగిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఎప్పుడో తెలుసా నీవు ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధిలో కనిపెడితే. నువ్వు అనుకుంటున్నావు నేను దేనికి పనికిరానని, దేవుడు నిన్ను పనికొచ్చే పాత్రగా చేస్తాడు. నీ కూతురు విలువలేనిదని నువ్వు అనుకుంటున్నావు, నీ కూతుర్ని విలువైన దానిగా చేస్తాడు. హల్లెలూయా. నా గర్భము విలువలేని గర్భం అనుకుంటున్నావు, నీ గర్భము నుండి 12 బిడ్డల్ని దేవుడు ప్రసాదిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. వెయిట్ అపాన్ ద లార్డ్.
దేవుని సన్నిధిలో కనిపెట్టు. స్టాండ్ స్టిల్, ఊరకుండు, మౌనంగా ఉండు. 33వ కీర్తన 20 నుండి 22 వాక్యాల్లో దేవుని సన్నిధిలో కనిపెట్టే వారికి దేవుడు సహాయం చేస్తాడు. గాడ్ హెల్ప్స్. దేవుని సన్నిధిలో కనిపెట్టే వాళ్ళకి కీర్తన 32:8 రాయబడినట్లుగా దేవుడు నడవవలసిన త్రోవని నేర్పిస్తాడు. నువ్వు ఎలా నడవాలో ఆయన చెప్తాడు. నీ చెవులైనా చెప్తాడు, నీ సేవకుడి ద్వారా చెప్తాడు, దర్శనం ద్వారా చెప్తాడు, వాక్యం చదువుతుంటే వాక్యం ద్వారా కూడా చెప్తాడు. నువ్వు కనిపెట్టగలగాలి. కొంచెం ఓపిక అవసరం, కొంచెం ఓపిక అవసరం. తొందరపడితే చాలా ప్రమాదం. క్రైస్తవుడు త్వరపడకూడదు. మనం వినటానికి వేగిరపడాలి, మాట్లాడటానికి చాలా స్లోగా మాట్లాడాలి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు సువార్తకి ఎక్కడికో వెళ్ళాలని ఎదురు చూస్తున్నాడు. అక్కడికి వెళ్తే బాగుండు, ఇక్కడికి వెళ్తే బాగుండు, ఇక్కడికి వెళ్తే బాగుండు అనుకుంటున్నాడు పౌలు. ఒక్కరోజు కూడా సువార్త చెప్పకుండా మీ పాస్టర్ లాగా ఆయన ఉండలేడు. మీ పాస్టర్ కూడా ప్రతిరోజు ఎక్కడికో చోటు పోవాలనుకుంటాడు కదా, సన్నటోడినే తిరుగుతూనే ఉంటాడు కదా. మీ పాస్టర్తో తిరగడానికి మీకు కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఏందిరా పొద్దా గాలికి ఎగిరిపోయేటట్టున్నాడు, ఇలా తిరుగుతాడని అనుకుంటారు మీరు కూడా. మీరు తిరగలేరు, అతనితో తిరగలేరు మీరు. ఒకసారి గాంధీ హాస్పిటల్కి పోయా మనోడితో పాటు. ఆడ సెలైన్లు ఎవరు సెలైన్ వాడే పట్టుకొని కూర్చొని ఉన్నాడు అక్కడ. నాకు చూసి దడ పుట్టింది. అలాంటి చోట్లకు కూడా మీ వాడు వెళ్తాడు, నాకు తెలిసే సంగతి. మీరు తిరగలేరు, మీ వల్ల కాదు. కానీ తిరిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలా సంతోషం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. పౌలు గారికి కూడా ఇదే బుద్ధి. ఏ రోజు ఖాళీగా ఉండడం. ఒక చోటకు వచ్చాడు, అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలని ఆలోచన చేస్తున్నాడు అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో. కానీ అనుకుంటున్నాడు కానీ అడుగు బయట పెట్టల. ఎందుకంటే దేవుడి యొక్క డైరెక్షన్ లేకుండా పౌలు ముందుకు వెళ్ళడు. దేవుడు చెప్తేనే వెళ్తాడు. ఏం చేశాడు పౌలు గారు? మౌనంగా ఊరకుండి ప్రార్థన చేస్తున్నాడు. మౌనంగా ఊరకుండి ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు తెలుసా? చాలా రోజులు ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చేసే సమయంలో అతనికి రోగం వచ్చింది. పౌలు గారికి రోగం వచ్చింది. పౌలు గారికి రోగం వచ్చినప్పుడు గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యంలో ఆ మాట మీరు చూడొచ్చు. పౌలు గారు దేవుని సన్నిధిలో కనిపెట్టేటప్పుడు రోగం వచ్చింది. చిచి, నేను దేవుని సేవ చేద్దాం అనుకుంటే నాకు రోగం వచ్చిందని పౌలు గారు దేవుడిని విడిచిపెట్టలా. రోగంలో కూడా గలతీ ప్రాంతంలో మంచంలో ఉండే సువార్త ప్రకటించాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. మంచంలో ఉండి సువార్త ప్రకటించాడు. గలతీ ప్రాంతంలో సంఘం ఏర్పడింది. హల్లెలూయా. అందుకే బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక ఉంది. పౌలు గారికి రోగం రాకపోతే గలతీలో సువార్త ప్రకటించేవాడు కాదు, సంఘం ఏర్పడేది కూడా కాదు. ఏది జరిగినా మన మేలుకే. ఆమేన్. హల్లెలూయా. ఏది జరిగినా నా మేలుకే. హల్లెలూయా. నేను బలహీనతల గుండా వెళ్తున్నా నా మేలు కొరకే. మీరు శ్రమల గుండా వెళ్తున్నా మీ మేలు కొరకే. దేవుడు మనకి అన్యాయం చెయ్యడు. ఆమేన్. హల్లెలూయా. ఏ అపాయం మన గుడారాన్ని సమీపించనివ్వడు. ఒకవేళ అది వచ్చినా 1 రోజు 2 రోజులు 3 రోజులు దానంతరదే పారిపోద్ది. హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుని యొక్క వాగ్దానం మన మధ్యకు వచ్చింది. ఇంద్రధనస్సు మన మధ్య నిలబడింది ఇందాక ఆరాధన చేసేటప్పుడు. అట్ ది సేమ్ టైం వాడి వెనక సాతాను కూడా నిలబడి ఉన్నాడు. వాగ్దానం వెనక భయంకరమైన సాతాను సంబంధమైన సర్పం కూడా నిలబడి ఉంది. పైగా రంగన్న, తెల్ల రంగన్న చూడవచ్చు, కనీసం నల్ల రంగు వేసుకొని నిలబడి ఉంది. పెద్ద సర్పం. మీరు ఆరాధన చేసేటప్పుడు అది అలా పడి పారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ ముందు ఏది నిలబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గలతీలో సువార్త ప్రకటించాడు మంచంలో ఉండే. గలతీలో సంఘం ఏర్పడింది. ఆ రాత్రి మంచంలో ఉండే ప్రార్థన చేస్తున్నాడు. మాసిదోనీయుడు ఒకడొచ్చి తమ ప్రాంతంలో సువార్త ప్రకటించమని పిలిచినట్లుగా పౌలు గారి దర్శనాన్ని చూశాడు. ఓహో, నేను ఐరోపా ఖండానికి వెళ్ళాలని పౌలు గారు నిర్ణయించుకొని ఐరోపా ఖండానికి వెళ్ళి మొట్టమొదటి సువార్త ప్రకటిస్తే అక్కడ లూదియా అనే స్త్రీ రక్షించబడింది. ఈ రోజున ఇంగ్లాండ్ కానీ, ఈ రోజున స్పెయిన్, పోర్చుగల్, ఈ రోజున జర్మనీ, వీటన్నిటిలో కూడా క్రైస్తవి ముందంటే పౌలు గారు ఆ రోజున దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి వెళ్ళాడు కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అదే దైవ సేవకుడు కనిపెట్టకుండా అక్కడ మా చెల్లి ఉంది, ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు, ఇక్కడ మా రాజన్ ఉన్నాడు, ఇక్కడ మా యోసేపు ఉన్నాడు అని వెళ్ళాడు అనుకోండి, చాలా పెద్ద ప్రమాదం. మేము కనిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తేనే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు బాగా తెలుసు, చివరిగా చెప్పి ముగిస్తాను. దావీదు యొక్క జీవితంలో 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో కెయిలా ప్రాంతంలో దావీదు ఉన్నప్పుడు కెయిలా అనే వాళ్ళకి దావీదు చాలా సహాయం చేశాడు. ఫిలిస్తీన్లు కెయిలా వాళ్ళు పండించిన పంట అంతా దోచుకొని వెళ్తుంటే దావీదు ఫిలిస్తీన్లను ఓడించి కెయిలా అనే ఊరు ప్రజలకు సహాయం చేశాడు. కానీ సౌలు దావీదును తరుముతుంటూ కెయిలా ప్రాంతానికి వస్తే దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా, నన్ను ఇక్కడ ఉండమంటావా, ఎక్కడికన్నా వెళ్ళమంటావా? దేవుడు అంటున్నాడు, దావీదు, నువ్వు వాళ్ళకు మేలు చేసావు కానీ వాళ్ళు నీకు కీడే చేస్తారు. మీరు కూడా చాలా మందికి మేలు చేస్తారు, కానీ మీ కీడే జరుగుండొచ్చు కూడా. అంత మాత్రాన మీరు కుంగిపోవద్దు. కెయిలా ప్రజల్ని శత్రువుల నుంచి కాపాడాడు దావీదు. కానీ వాళ్ళే దావీదుని సౌలు రాజుకు అప్పగించడానికి చూశారు. సౌలు చేత దావీదుని చంపించాలని చూశారు. మీ కన్న బిడ్డ మీకు ద్రోహం చేస్తున్నాడు. నీ యొక్క చనుబాలు తాగిన బిడ్డే నీ రొమ్ముల మీద కొడుతున్నాడు. నీ భార్య నీకు ద్రోహం చేయొచ్చు, నీ భర్త నీకు ద్రోహం చేయొచ్చు, నీ తల్లిదండ్రులే నీకు ద్రోహం చేయొచ్చు, నీ తల్లిదండ్రులకే నువ్వు ద్రోహం చేయొచ్చు. కంగారు పడొద్దు, మౌనంగా ఉండి ప్రార్థన చేయి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ద్రోహుల మనస్సు మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. హల్లెలూయా. నీ శత్రువుల్ని నీ కాళ్ళ దగ్గర తెచ్చేవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. హల్లెలూయా. నీ శత్రువులను నీకు మిత్రులుగా మారుస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఏమండి పాస్టర్ గారండి, నేను నమ్మకంగా ఉన్నా కానీ నాకు ఏమి లాభం జరగలేదండి. పొలం అక్కకండి 5,000 సహాయం చేశానండి, ఆ మనిషి నాకు ద్రోహం చేసిందండి. చేస్తుందండి. మనం ఉన్నది ద్రోహపు లోకంలో ఉన్నాం. మనం ఇప్పుడు ఈ లోకమంతా మోసమే మోసమే మోసమే. కానీ నీవు నమ్మకంగా ఉన్నావా? నేను నమ్మకంగా ఉన్నానా? నేను ఎవరిని మోసం చేయలేదా? నువ్వెవరిని మోసం చేయలేదా? నువ్వెవరిని మోసం చేయలేదా? ఇది మోసపు లోకం. దేవుడు తప్ప నమ్మదగిన వాడు లేడు. కానీ నిజమైన దేవుని బిడ్డ తనకు నష్టం జరుగుతున్నా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తాడు. దావీదుతో దేవుడు చెప్పాడు, వీళ్ళు నీకు ద్రోహం చేస్తారా అన్నాడు దేవుడు. అయ్యో ప్రభువా, ఇంత మేలు చేసేనే వీళ్ళు నాకు కీడు చేయటం ఏంటని దావీదు ఆలోచించలా. దేవుడు చెప్పాడు దావీదుతో, ఇక్కడ వదిలేయి, వీళ్ళని నమ్మొద్దు, ఎక్కడికి వెళ్ళగలవు అక్కడికి వెళ్ళమన్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళగలడో అక్కడికి వెళ్ళాడు. సౌలు దావీదుని చంపలేకపోయాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుంది. దేవుని మాట వినకుండా దావీదు గనక కెయిలాలోనే ఉంటే సౌలు ఖచ్చితంగా చంపేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనిపెట్టండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను హెచ్చిస్తాడు. మీరు చేసే ప్రతి కార్యాన్ని సఫలం చేస్తాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు. ఏ అపాయము మీ గుడారాన్ని రాకుండా కాపాడతాడు. అబ్రహాం జీవితంలో కనిపెట్టకుండా తొందరపడ్డాడు, చాలా నష్టం కలిగింది. సౌలు యొక్క జీవితంలో తొందరపడ్డాడు, చాలా నష్టం, రాజ్యమే కొట్టివేయబడింది. రాజైన ఉజ్జియా యాజకుడు చేయాల్సిన పని త్వరపడి తాను చేశాడు, నొసట కుష్ఠవ్యాధి కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేచి ఉండండి, దేవుని సన్నిధిలో కనిపెట్టండి, ప్రార్థన చేయండి. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు నూతన బలము పొందుతారు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. హల్లెలూయా. వాళ్ళు అలయరు, సొమ్మసిల్లరు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఎస్ ఎస్ నేను ఈ రోజున ఇక్కడ నిలబడి వాక్యం చెప్తానికి అంత సామర్థ్యం నాకు లేదు, చెప్తాను అనుకోలే. మీ పాస్టర్ గారు కూడా వచ్చి అలా కూర్చోండి అయ్యగారు అన్నాడు. నిజమే, నా పరిస్థితి అదే. కానీ నేను ఆయన సన్నిధిలో కనిపెట్టే సేవకుడిని. ఆ నూతన బలం నాకు ఇచ్చి
మీ మధ్యలో వాడుకున్నాడు. కనిపెడితే ఆశీర్వాదం ఇలా ఉంటుంది. మీరు కనిపెట్టండి. ఏ విషయం తొందరపడకండి, ఏ విషయం ఆందోళన చెందకండి. అది ఏమైనా సరే దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుని వాక్యం ఉంది, దేవుని వాక్యం చదవండి. మీరు ఏం చేయాలో దేవుని వాక్యం చెప్తుంది. కనిపెట్టి ప్రార్థన చేయండి, దేవుడు మీకు ఉత్తరం ఇస్తాడు.